మీరు ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళ్ళారా? అక్కడ మీరు గమనిస్తే సముద్రంలోని అలలు అలా బయటికి వస్తూ ఉంటాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ బయటికి వస్తాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటాయి. అలా ఎందుకు జరుగుతుందో ఆలోచించారు ఎప్పుడైనా? ఒకసారి దేవతలు అసురులు కలిసి మందర పర్వతాన్ని కవంగా మార్చి, వాసుకుని తాడుగా మార్చి క్షీరసాగర మథనం చేశారు, పాల సముద్రాన్ని చిలికారు. అప్పుడు ఈ మందర పర్వతం కాస్త సముద్రంలోకి మునిగిపోబోయింది. అప్పుడు వెంటనే విష్ణువు కూర్మావతారాన్ని దాల్చి ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకుని అలా పాల సముద్రం కిందకి వెళ్ళాడండి. అప్పుడు సముద్ర మంథనం కొనసాగింది. కానీ సముద్రం లోపల ఉన్నటువంటి ఆ కూర్మావతారం ఊపిరి పీలుస్తున్నప్పుడు ఆ సముద్రపు అలలు అలా బయటికి వెళ్తూ లోపలికి వస్తూ ఉన్నాయి. ఆయన శ్వాస తీసుకుంటే ఆ నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి, ఆయన శ్వాస విడిస్తే అని ఆ నీళ్ళని అలా బయటికి వెళ్తూ ఉన్నాయి. అప్పటి నుంచి ఏ సముద్రమైనా కూడా అప్పటి నుంచి ప్రతి సముద్రం అలలతో ఘోషిస్తూ ఉంటుంది. అదంతా కూర్మావతారం యొక్క శ్వాస.